స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో వెనకబడ్డవారు ఉద్యోగాల్లో పడ్డారా, చదువుల్లో పడ్డారా, ధనమోసం, ఐక్య విచారం అందులో పడ్డారా, రాజకీయాల్లో పడ్డారా? స్తోత్రం. నువ్వు లేచి రాగలిగితే నీ స్థానం నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఓరు బాబోయ్, ఆస్తిని పంచుకొని, మనసును చంపుకొని, బంధాలు తెంచుకొని, భక్తిని నాశనం చేసుకొని, వేష్యులతో తిరిగి, పనికి మళ్ళీ పనులు చేసి, పరువు అంతా పోగొట్టి, ఆస్తిని నాశనం చేసి, తిండికి గతి లేక పందిలో పంది అయ్యి నాశనం అయిపోయి తిరిగి వస్తే ఆడిమేడ మీద పడిపోయి ముద్దెట్టేసుకున్నాడే. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన, ఇంత పని చేస్తే చెయ్యి, పందుల కప్పు కొడుతుంది పాపిష్టివాడిని వెనక్కి తీసుకెళ్ళావు. ఆ గొడ్ల సభలో స్నానం చేయమను, ఉతికిన బట్ట నూకనే ఇంటానికి పరువు తీస్తున్నాడు పాపిష్టివాడు, ముద్ద పెట్టండి, అటు వచ్చింది అందుకేగా. అటు అనలేదంట, చూసి పరుగెత్తుకొచ్చి మెడ మీద పడి ముద్దులెట్టేస్తున్నాడు. పందులలో ఒక పందిగా మారిపోయాడు. బట్టలు మార్చుకున్నాడా, స్నానం చేశాడా, సెంటు కొట్టుకున్నాడా? నీ దుర్గంధమును భరించడం కూడా ఇష్టపడ్డ దేవుడు ఏం చేశాడు? చల్లి తగలడు. అడుగు ముద్ద పెట్టండి, సావనేయండి. పూట కొంతమంది తిన్నారు, ఈ కొంపలు ఆడి తింటే ఎక్కువ ఉంది, తిన్నారు. వెళ్ళరా వెనక్కి అంటే కూడా పండగ అడిగి చాలు అడిగి. కానీ వాడికి సింహాసనం వేసి, వాడు కోల్పోయినవన్నీ వాడికి మళ్ళీ ఇచ్చి, కూలివాన్లో ఒకడిగా కాదో తన కుమారుడుగానే ప్రపంచానికి పరిచయం చేసిన కన్న తండ్రి ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. అదే ప్రేమతో ఉన్నాడు, అంతే వెచ్చని కౌగిలి నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. చెల్లెమా, తమ్ముడు, బిడ్డ, కొడుక, ఆ స్నేహాలు వదిలి రాగలవా? ఆ బంధాలు వదిలి రాగలవా? ఆ అక్రమ సంబంధం, ఆ అనవసర స్నేహం, ఆ దరిద్రపు చాటింగ్ మానేసి రాగలవా? ఆ లింకులన్నీ వదిలేసుకోగలవా? ఆ చెత్త సైట్స్ మానేసి రాగలవా? నీ వస్తే నీ స్థానం నీదే. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా.